హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను షిరిడీలో ఏ ప్లేసెస్ చూసానో మీకు చూపిస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్లోడ్ చేసిన ఫస్ట్ వ్లాగ్ షిరిడీ వ్లాగ్. అప్పుడు మేము కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఈసారి మేము కొత్తగా ఓపెన్ చేసిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. లాస్ట్ టైం చూసిన ప్లేసెస్ కంటే లాస్ట్ టైం ఏదైతే చూడలేదో ఆ ప్లేసెస్ చూద్దామని ప్లాన్ వేసుకున్నాం. అండ్ అందరూ వర్కింగ్ కాబట్టి స్కెడ్యూల్ కూడా చాలా టైట్గా ఉండేది. కరెక్ట్గా ప్లాన్ 2 to 3 డేస్లో వెళ్ళి చూసి రావడం అంతే ప్యాక్డ్గా ఉండనమాట మొత్తం. మేము లాస్ట్ టైం ఎక్కడైతే స్టే చేసామో ఆ ప్లేస్లో మాకు రూమ్స్ దొరకలేదు. రూమ్స్ ఫుల్ అయిపోయేసరికి నెక్స్ట్ ఇది కూడా సాయిబాబా ట్రస్ట్ వాళ్ళదే. ఇది కూడా చాలా బాగుంది ప్లేస్. ఆ ప్రీవియస్ దానికంటే కొంచెం అఫోర్డబుల్లే, అది అఫోర్డబుల్లే, ఇది అఫోర్డబుల్లే. ఇది ఎంట్రీ దగ్గర నుంచి మేము రిజిస్ట్రేషన్ అన్నీ చేసి వాళ్ళకి మా ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇచ్చి ముందే మేము రూమ్స్ బుక్ చేసుకున్నామని చెప్పాను. ఇది మీరు చూస్తున్న వాక్వే, అది కొంచెం చిన్నగా ఉండేది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇది కొంచెం పెద్దగా ఉంది దాంతో కంపేర్ చేసుకుంటే. చాలా బ్లాక్స్ ఉన్నాయి దీంట్లో. ప్లే ఏరియా ఉంది, వాటర్ ప్రొవైడ్ చేస్తారు కింద పార్క్స్ దగ్గర అంతా. ఇది మేము ఉంటున్న బ్లాక్. మా రూమ్ ఎలా ఉందో చూపించడానికి నేను వీడియో తీయడం మర్చిపోయాను, ఎందుకంటే మాకు దర్శనానికి లేట్ అయిపోతుందని. మేము దర్శనం చేసుకుని అక్కడి నుంచి షిరిడీ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అదే ఫస్ట్ టైం నేను వందే భారత్ ట్రైన్ ఎక్కడం. మేము ప్లాన్ ఎలా చేసుకున్నామంటే షిరిడీలో దర్శనం చేసుకుని ఆఫ్టర్నూన్ వందే భారత్ ట్రైన్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నాసిక్ వెళ్దామని, నాసిక్లో త్రయంబకేశ్వర్ చూడాలని. అయితే వందే భారత్ ట్రైన్లో మాకు ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ అంతా చాలా చల్లగా ఉంది. కప్ నూడిల్స్ కూడా పెద్ద బాగోలేదు. అక్కడి నుంచి మేము నాసిక్ వచ్చాం. నాసిక్ నుంచి మళ్ళీ త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి చాలా టైం పట్టింది. త్రయంబకేశ్వర్ ఆ రోజు నైట్ దర్శనం మాకు అక్కడ అవ్వలేదు. త్రయంబకేశ్వర్ ఇదే త్రయంబకేశ్వర్. మేము దర్శనం చేసుకునే టైంకి లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు, బయట నుంచి లోపలికి పంపించట్లేదని చెప్పారు. ఇంకా నైట్ మేము అక్కడే స్టే చేయాలనుకున్నాం, కానీ మాకు అప్పటికప్పుడు అక్కడ రూమ్స్ ఏం దొరకలేదు. అవి వెతుక్కోవడానికి కూడా మళ్ళీ చాలా టైం పట్టింది. ఇంకా ఫైనల్లీ ఒక రూమ్ దొరికింది. అదే హోటల్లో డిన్నర్ చేసేసి అక్కడే స్టే చేసాం నైట్ అంతా. ఇదే ఆ రూము, సింగిల్ రూమ్ దొరికింది అది కూడా. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రయంబకేశ్వర్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. లైన్ ఎంత ఉందంటే నైట్ నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారా అన్నట్టుంది. ఎంత పొడుగ్గా ఉందో దర్శనానికి లైన్. అప్పటికి మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము. ఎంత నడుస్తున్నా వస్తూనే ఉంది లైన్ అయితే. ఫైనల్లీ త్రయంబకేశ్వర్ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా మళ్ళీ త్రయంబకేశ్వర్ నుంచి రిటర్న్ షిరిడీకి మళ్ళీ వందే భారత్ ట్రైన్. నాసిక్ చూడడానికి అవ్వలేదు మాకు, గోదావరి ఇంకా అలా వందే భారత్ ట్రైన్లో చూడడం తప్ప. ఇంకా అక్కడి నుంచి షిరిడీ వెళ్ళి షిరిడీలో మళ్ళీ బాబా దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము హైదరాబాద్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.